యాక్చువల్గా నాకు బర్త్డేస్ అవి చేసుకోవడం ఇష్టం లేదు. ఒక 2 years నుంచి చేసుకోవట్లేదు. నీ పెద్ద కూతురు ఇచ్చినవి మాత్రం కట్టుకుంటావు, చిన్న కూతురు ఇచ్చినవి మాత్రం కట్టుకోవే. వచ్చేసిందికో. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఐ థింక్ ఈ వీడియో వచ్చేసరికి హ్యాపీ న్యూ ఇయర్ కూడా అయిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్ రోజే నా బర్త్డే కూడా, Jan 1 రెండు ఒకటే రోజు వచ్చినాయి. సో అయితే ఏంటంటే ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది షూట్ చేస్తాను. యాక్చువల్గా నాకు బర్త్డేస్ అవి చేసుకోవడం ఇష్టం లేదు. ఒక 2 years నుంచి చేసుకోవట్లేదు. హిత్విక పుట్టిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే అనుకోవాలి ఇది. సో రాత్రి ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చారు, మా రాజా వాళ్ళు వచ్చారు. నాకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుంది ఏంటనేది నేను నెక్స్ట్ క్లిప్ వస్తుంది చూడండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి. చాలా హ్యాపీ అనిపించింది. పాపం నా కోసం వచ్చి ఎక్కువ టైం తీసుకొని నాకు ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అనిపించింది. సో బర్త్డే చేసుకోవాలని అయితే లేదు నాకు అసలు. సో వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్కి హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక తెలియని బ్లష్ అన్నమాట. నాకు ఎవరైనా ఇట్లా సర్ప్రైజ్లు ఇస్తే ఇంకా నా ఫేస్ ఇట్లా గ్లో అయిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ క్లిప్ వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మా పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేయాలి. సో రాత్రి లేట్ అయిపోయింది. యాక్చువల్గా 3 వరకు ఉన్నారు. మంచిగా జల్దీఫై అది ఆడుకున్నారు. తెలియలేదు, అందరం కలిసేసరికి చాలా రోజుల తర్వాత టైం కూడా తెలియలేదు. 3 వరకు ఇక్కడే ఉన్నారు పాపం. వాళ్ళు తెలవజాని వెళ్ళారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇప్పుడు మా పిల్లల్ని లేపి వాళ్ళని అది రెడీ చేయాలి. అయితే ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది కంటిన్యూ చేస్తాను. యాక్చువల్లీ బర్త్డే అయితే ఏముండదు, జస్ట్ నార్మల్గా డే బ్లాగ్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది ఈ బ్లాగ్ అయితే చూపిస్తాను. చూస్తూ ఉండండి. మదర్ డే అఫీషియల్. Happy birthday to you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 4 times 16. 4 కాదు, 4 times 16. రాజా, ఏ రాజా. ఏంటి మేడం ఈరోజు స్పెషల్? రాగి సంగట. రాగి సంగటి, పప్పు టమాటా. ఓ ఎందుకు ఈరోజు థర్స్డే అనా? అబ్బా కాలిపోయింది.
నాకు ఈరోజు 2 సార్లు కాలిపోయింది బాబు. అక్కడ అక్కడ నుంచుంటారా అన్నం ఇలా ఎప్పుడైనా మెత్తగా అయిపోవాలా, ఇలా మెత్తగా ఉండి ఇలా వాటర్ కింద ఉండాలి. గంజిలాగా. అప్పుడు పిండి వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచితే బాగా దగ్గరికి అయిపోయి మగ్గిపోతుంది. రాగి పిండి సో అవి రాగులు మిక్సీ పట్టారు. పట్టేసాము. ఎందుకు రాగి పిండి లేదా ఇంట్లో? పిండి అయిపోయింది తెచ్చుకుందాం కానీ ఇంటికి మంచిది. ఓ మై గాడ్, అక్క పంపించిన కొత్త చీర ఏదైనా కట్టుకున్నావు ఈరోజు. వావ్, నైస్ నైస్, బాగుందమ్మా. అవును, ఇంకేదో అంటా కదా. ఎందుకులే, నీ పెద్ద కూతురు ఇచ్చినవి మాత్రం కట్టుకుంటావు, చిన్న కూతురు ఇచ్చినవి మాత్రం కట్టుకోవే. సర్లే, నువ్వు దించావా 4 సార్లు లైన్లు కట్టేసానా? ఈ రోజు కట్టుకోవచ్చు కదా నా పుట్టినరోజు సందర్భంగా. కడతా, సాయంత్రం కడతాను. ఓకే, ఇలా వేసేయాలి అంతేనా? వేసేసి కదిపేయాలి. నా బర్త్డే కదా, మా అమ్మ ఎవ్రీ ఇయర్ పాయసం అయితే చేస్తుంది. వాళ్ళ పెద్ద కూతురు ఇచ్చిన చీర కట్టుకునింది. పెద్ద కూర్చుని పెద్ద కూతురు ఇచ్చిన చీర నువ్వు ఇచ్చిందే కట్టేశాను కదా. పెట్టు, చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్. ఏదంటే అది నోట్లోకే, ఏదంటే అది నోట్లోకే. బాయ్ హిత్వి, హిత్విక బాయ్ బాయ్. హిత్వి, హిత్విక నానా నానా ఎత్తుకున్నాడు నాన్న. దాంట్లో పడిపోయింది. హిత్వి వచ్చేసింది. హిత్వి నానా చెప్పు, నానా తీసుకో తీసుకో తీసుకో. బాయ్ బాయ్ అంట, బాయ్ అంట. బాయ్. అయ్యో హిత్వి, వద్దు వద్దు. బాయ్. కోపం వచ్చేస్తుంది. బాయ్ 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 చెప్తున్నాను. బాయ్ బాయ్. హిత్విక సేమ్ అంటే ఇప్పుడు ఎవరికి ఏది కొన్నా సేమ్ కొనాలి అసలు. ఇప్పుడు హిత్విక, హిత్వి తాత 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 కావాలా? తాత అంట, తాత కావాలా? యాక్చువల్గా నా బర్త్డే కదా అని చెప్పి మా అక్క ఏంటంటే ఇద్దరి పిల్లలకి డ్రెస్ కుట్టి పంపించింది, చూపిస్తాను. ఇవి వచ్చి మా చెల్లి పంపించింది దిష్టి గాజులు. నేను హిత్విగాడికి దిష్టి గాజులు వేస్తారు కదా, ఊరి నుంచే తీసుకొస్తారు. లాస్ట్ టైం ఏంటంటే పురిటి స్నానం అప్పుడు అక్క తీసుకొచ్చింది గాజులు. ఐ మీన్ మా చెల్లి కొనింది, అక్క తీసుకొచ్చింది. ఆ గాజులు ఇప్పటివరకు వచ్చినాయి. ఈ మధ్యన ఏంటంటే పగలగొట్టేసింది, లేవు ఇంకా 2 మిగిలినాయి. మళ్ళీ గాజులు తెప్పించాను దిష్టి కోసం అని చెప్పి, 2 సైజులు. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా గాజులు. ఇవన్నీ అవే కావాలంటే జూ 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 జూ. మళ్ళీ ఇవి సైడ్లు వేసుకోవడం కోసం మా చెల్లి కొనిచ్చింది. థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఈ దిష్టి గాజులు వేస్తాను. దీంతో పాటు మా అక్క డ్రెస్సులు పంపించింది అన్నాను కదా, సేమ్ ఇద్దరికి మ్యాచింగ్. యాక్చువల్గా మా అక్కకి నాకు మా అమ్మ అలా కుట్టించేది, మళ్ళీ ఇప్పుడు మా అక్క అలా కుట్టిస్తున్నా. ఐ మీన్ నేను అలా కుట్టిస్తున్నా పిల్లలకి. ఇది హిత్విగడ్ ఫ్రాక్ బాగుందా? సో ఇటు సైడ్ ఇట్లా థ్రెడ్ వస్తే ఇటు సైడ్ ఇట్లా డిజైన్ పెట్టించాను హిత్విగడ్ది. పెద్దకి థ్యాంక్స్ చెప్పు. ఇది పూర్విక గడ్డి. ఇప్పుడు వేసుకొని చూపిస్తారు, బాగున్నాయి, బాగా కుట్టించింది. ఈ కలరు వాళ్ళ పెద్దమ్మ బాగా నచ్చింది. ఈ కలరు వేసుకున్నాక చూపిస్తే ఎలా ఉంది ఏంటి అనేది. పూర్విక బయటకు వెళ్ళింది, వచ్చినాక ఇస్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరికి అక్క చెల్లెలకి ఈ ఫ్రాక్స్ వేస్తాను అండ్ గాజులు కూడా వేస్తారు. హిత్విక గాజులు వేసుకుంటాడా?
గాజులు ఎక్కడ తీసుకున్నారు అక్క అని అడుగుతున్నారు. రాజమండ్రి సైడ్ బాగా దొరికితే నాకు తెలిసి ఇక్కడ దొరుకుతే లేదు, నాకు అంత క్లారిటీగా తెలియదు. ఇలాంటి దిష్టి గాజులు వేస్తే ఏంటంటే దిష్టి తగులకుండా ఉంటుందని నా ఫీలింగ్, అంతకుమించి ఏం కాదు. బేసిక్గా చాలా ఉన్నాయి, కానీ నాకు ఏంటంటే ఆడపిల్ల కాబట్టి చేతి నిండా గాజులు వేస్తే బాగుంటాయి. అందుకని చెప్పి నేను ఎక్కువ బ్లాక్ గాజులు వేస్తాను. పూర్వికకి అలానే వేస్తాను, ఇప్పుడు హిత్విక్ కూడా అలానే వేస్తాను. ఇవి వచ్చి గాజీ అనుకుంటారు, గాజీ కాదండి, ఇవి ప్లాస్టిక్వి. గాజు అనుకోండి ఇలా పగిలిపోతాయి, మళ్ళీ చేతికే గుచ్చుకుంటే అని టెన్షన్ ఉంటుంది. అండ్ ఇంకోటి వీళ్ళు ఇలా అనుకుంటారు కాబట్టి గాజు అంత సేఫ్ కాదు. ఇది వచ్చి ప్లాస్టిక్, అందుకని ప్లాస్టిక్ తీసుకుంటాం. ఇంతకుముందు ఇట్లా సన్నగా వచ్చినాయి, కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం దొడ్డిగా వచ్చినాయి గాజులు. రాజమండ్రి సైడ్ ఎవరన్నా ఉంటే తెప్పించుకోండి, బాగుంటాయి ఆడపిల్లలకి ఇలాంటి దిష్టి గాజులు వేస్తే. వేసుకుందామా నాన్న? దిష్టి గాజులు వేసేనా అమ్మకి? చిన్నడికి గాజులు వేసేనా? గాజులు అమ్మ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం అరగదీయాలమ్మా. చేద్దాం, తీసేకే వేస్తారు, ఎందుకంటే మళ్ళీ గుచ్చుకుంటది ఇలా అంటది కదా. అవును, మనం ఎక్కడో కానీ అడిగావు ఎంత చెప్పేది. మొన్న నేను అమెజాన్ లో చూస్తే డజన్ బ్యాంగిల్స్ వచ్చి 180 రూపీస్ అంట. సేమ్ బ్యాంగిల్స్ 180 రూపీస్ అంట. 180 రూపాయలు. 180 రూపాయలు. అక్క కొనింది ఎంత ఊర్లో? 30 రూపాయలు. 30 రూపాయలు అంత డజన్. 30 రూపాయలు ఎక్కడ, 180 రూపాయలు ఎక్కడ? 180కి ఇన్ని వస్తాయి, 5 డజన్లు వస్తున్నాయి. అక్కడ అమెజాన్ లో అయితే డజనే వస్తాయి. దీపిక అగర్వాల్ మాట్లాడుతుంది. పడుకొని ఇప్పుడే లేచింది. ఏమెళ్ళా, ఇంట్లోనే అయిపోయింది. నేనేం చేయలేదు, ఫ్రెండ్ ఒకరు వచ్చారు, వచ్చి నార్మల్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు, కేక్ అది కట్ చేయించారు. మంచి గ్లామర్ వచ్చేసి సీరియస్లీ గ్లో వచ్చింది ఫేస్. అమ్మా వీరా చూడు ఎంత బాగా కనిపిస్తుందో గ్లోగా. హాయ్. లేదు చాలా గ్లో కనిపించట్లేదు, చాలా గ్లో ఉన్నావు. ప్రామిస్ గా చాలా గ్లో వచ్చింది స్కిన్. ఏదో అనుకుంటాం కానీ పిల్లలు పుట్టిన తర్వాత రెడీ అవ్వాలి మంచిగా అంటే అది అయ్యే పని కాదు. అది కొన్ని సందర్భాల్లో సెట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో సెట్ కాదు. పిల్లలు పుట్టిన ముందు మంచిగా రెడీ అవుతాం, అప్పుడు ఏ పని ఉండదు. పూర్వీ కాకుండా ఇప్పుడు హిత్వి కాబట్టి సో తెలియకుండా పని చాలా ఉంటుంది. రెడీ అవుదామంటే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. లాస్ట్ ఇయర్ మా హిత్విక నా కడుపులో ఉన్నాడు, ఈ సంవత్సరం మా హిత్విక నా దగ్గర ఉంది. సో వీణా ఏంటంటే కేక్ పంపించింది, ఇప్పుడు ఆ కేక్ కటింగ్ ఉంది. సో చాలా ఇష్టంతో పాపం నా కోసం కేక్ పంపించింది. కేక్ అయితే కట్ చేస్తాను. బయట మా పూర్విక వెయిటింగ్, మా హిత్విగాడు అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు, తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు. కేక్ కట్ చేసేద్దామా, కేక్ కట్ చేసేద్దామా. సో కేక్ కట్ చేస్తా. థ్యాంక్ యూ వీణా, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అమ్మో కేక్ అట్టు పెడుతుంది నీకు. హిత్విక అబ్బో అమ్మా కొంచెం పెట్టు. పట్టుకో పట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. అది నువ్వు ఇప్పుడే ఒప్పించాను. Oh, ఫస్ట్ ఇది చెయ్యి. ఇది హిత్విక ఇచ్చిన గిఫ్ట్. సో ఇది మా హిత్విగాడు ఇచ్చిన గిఫ్ట్ నాకు, కప్పు. ఎలాగో పొద్దున్నే నేను ఒక తర్వాత చదువుతాము లేదు, ఎలాగో మార్నింగ్ టీ తాగా అలవాటు ఉంది కాబట్టి కప్పులు తాగు. థ్యాంక్ యూ సంజయ్ తల్లి. ఇది మా పూర్విక ఇచ్చిన గిఫ్ట్.
నువ్వు నా ఫోటో పెట్టుకోవచ్చు, చెల్లి ఫోటో పెట్టుకోవచ్చు. ఏ బాగుంది నేను. సో హిత్విక ఫోటో అండ్ పూర్విక ఫోటో పెట్టుకోవడానికి. థ్యాంక్ యూ మంజరి. ఇది మా పూర్విక గిఫ్ట్. అందులో ఫ్యామిలీ ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు. మీ ఇద్దరిది పెడతాను నేను. థ్యాంక్ యూ. నా బర్త్డే అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఇద్దరు పిల్లలు ఇచ్చిన గిఫ్ట్స్ చూసారు కదా. వీడియో నచ్చితే చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతవరకు బాయ్. హిత్వి బాయ్ చెప్పినానా? Subscribe now and press the bell icon. Never miss an update.